అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం తీసుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును కల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక ఆయన నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎందుకంటే దేవుడు రక్త మాంసములు వారి కలగ చేశాడు. వారిని తనతో చేర్చుకోవాలంటే తన రాజ్యములో వారసులుగా ఉండాలి అంటే వారు రక్త మాంసములలో పాలిభాగస్థులుగా ఉన్నారు కనుక దేవుని రాజ్యానికి వారు వారసులు కానేరరు. రక్త మాంసములు కలిగిన వాడు మారు మనసు పొందాలి. అది పరిశుద్ధ రక్తము చేత విమోచించబడాలి. పరిశుద్ధమైన ఆత్మ చేత వారు విమోచించబడితేనే పరలోక రాజ్య పౌరులుగా వారు మార్చబడతారు. కనుకనే దేవుడు తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు కనుక వారు దేవుని రాజ్యములో ఏమాత్రము ప్రవేశించలేరు కనుక బలము ఎవరి చేత చెప్పండి? అపవాది యొక్క బలము చేత వారు మరణ వేదనలు పడుతున్నారు. కనుక అపవాది వారిని మోసం చేసి మరణానికి వారిని పాత్రులుగా చేసింది. ఆ మరణ వేదన ఆ రక్త మాంసములలో వాడు పాలిభాగస్తులుగా ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ శరీర కోరికలకే బానిసలైపోయారంట. శరీర కోరికలలో బానిసలుగా ఉన్న వారిని విడిపించుటకు తాను కూడా రక్త మాంసములు కలిగిన వానిగా జన్మించున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనాన్ని చూడండి. సహోదరులారా నేను చెప్పుచున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించదము కాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము కూడా మార్పు పొందెదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడి ఉన్నది. ఎందుకంటే సహోదరులారా,
నేను చెప్పుస్తున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యములో ఏ మాత్రము కూడా వారు స్వతంత్రించుకొనరు. ఈ రక్త మాంసములలో ఉన్నవారు వారు ధర్మకార్యాలే చేయండి, వారు శక్తి కొలది వారు ప్రేమను చూపించి అనేక సహాయాలు చేయనివ్వండి, వారి జ్ఞానాన్ని ఉపయోగించి ఏ విషయంలోనైనా వారు పరిశుద్ధులు కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు పరలోక రాజ్యంలో ఏ మాత్రము కూడా వారు ప్రవేశించలేరు. ఎందుకంటే ఈ రక్త మాంసములు కలిగిన వారు దేవుని సన్నిధిలో నుంచి వారు తోసివేయబడి శపించబడిన వారిగా ఉన్నారు. కనుక దేవుడు ఈ లోకములో మనలను తిరిగి మరలా క్షయమైనది అక్షయతగా మార్చుటకు ఈ లోకానికి ఆయన వచ్చి మరి మత్యమైన ఈ శరీరమును అమర్సతను ధరించుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధతను ధరించుకోవలసి ఉన్నది. కనుకనే ఆయన మన కొరకు శరీరుడుగా జన్మించాడు. మనవలే రక్త మాంసములు కలిగిన వానిగా జన్మించాడు. రక్త మాంసములు కలిగిన వారు ఏ రీతిగా పాపమును జయించగలరు? వారికి శక్తి లేదు. ప్రతి దానికి బానిసలే, ప్రతి బలహీనతలో వారు బానిసలే. కనుక సత్యమును వారు ఎరుగరు. కనుక పాపానికే బానిసలు, కానీ పరిశుద్ధతను ఏమాత్రము కూడా వారు శరీరములో వారు ధరించుకోలేరు. కనుకనే ప్రభు మన కొరకు తాను కూడా తన సహోదరులలో ఏమన్నారు చెప్పండి, ఇప్పుడు చదవండి. తాను కూడా తన సహోదరుల ఆయన ఎంత మాత్రమును దేవదూతల యొక్క స్వభావమును ధరించుకొనక అబ్రహాము యొక్క సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును కల దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడుగా కావలసి వచ్చింది. తన సహోదరులు అబ్రహాము యొక్క సంతానము యొక్క సహోదరులు, ఆయన కుమారులు ఏ రీతిగా ఉంటారో ఆ స్వభావాన్ని ఆయన ధరించుకోవలసి వచ్చింది. అబ్రహాము యొక్క సంతానము ఆ స్వభావాన్ని ఆయన ధరించుకోవలసి వచ్చింది. నమ్మకమైన వాడు, యథార్థపరుడు, శక్తి కలిగిన వాడిగా ఆ కార్యము జరిగించాలి అంటే ఆయన ఏం చేశాడు చెప్పండి? శరీరధారి అయిన దినములలో, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత ఆయన నేర్చుకొని ఉన్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీటితో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను సమర్పణలను యాచనలను సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉండినందున ఆయన ఏం చేశారు చెప్పండి? మరణము నుండి తప్పించబడి ఉన్నాడు. కనుక శరీరులు భూమి మీద పరలోక రాజ్యములో ఏ మాత్రము కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపరు. దేవుడు అంటున్నాడు, రక్త మాంసములు కలిగిన వాడు పరలోక రాజ్యములో ఏ మాత్రము కూడా ప్రవేశింపలేరు. వారి కొరకు వారిని కాపాడుట కొరకు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని కూడా వారికి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అది ఎలా ఇచ్చాడు చెప్పండి?
ఆయన శరీరధారి అయిన దినములలో రోదనముతో కన్నీటితో శరీర క్రియలను జయించడానికి తన బిడ్డలకు ఆయన బలాన్ని ఇచ్చాడండి. ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఎవరి కోసం ప్రార్థన చేశాడు చెప్పండి? తన సహోదరులలో ఒకని వాడిగా ఉండి వారిని రక్షించుటకు ఆయన కన్నీటితో ఏం చేశాడు చెప్పండి? శరీరధారి అయిన దినములలో రోదనమైన ప్రార్థన మన కొరకు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు ఉచితంగా రక్షించబడుతున్నాం. మనం ఏది చేసినా దేవుడి ద్వారా ఈరోజు క్షమార్పణ కలిగి మన దోషానికి తీర్పు రాకుండా, మనము ఏది చేసినా మన మీదకి ఆ తీర్పు రాకుండా సజీవులుగా ఉన్నాము అంటే ఆయన దయ, ఆయన యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని ఆయన ఏమంటున్నారు చెప్పండి? శ్రమ పడుతున్న వారికి 18వ వచనములో తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి శోధించబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సహాయము చేయగలిగిన ప్రధాన యాజకుడు కలిగిన వాడు, కనికరము కలిగిన నమ్మకస్తుడుగా ఉన్నాడు. కనికరము కలిగిన వాడు, నమ్మకము కలిగిన వాడు, ప్రధాన యాజకుడుగా మనకు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు ప్రధాన యాజకుడు కనికరము కలిగిన దేవుడు కనుక మీ ఎదురుగా ఉన్న యాజకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే అది వట్టి బలహీనతే. కనుక వారు ఎంతవరకు చేయగలుగుతారు? మన కొరకు చేసిన దేవుడు ఈ లోకములో తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు నా కొరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యాజకులుగా ఉన్నవారు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు అని మీరు అనుకోకండి. వారి బలహీనతల్లో నుంచే వారి విడుదల పొందాలి. ఆ తర్వాత మీ కొరకు వారు, ఎందుకంటే వారు మీ కొరకు మిమ్మల్ని విడుదల చేసి శక్తివంతమైన ప్రార్థన చేస్తారు అని ఏమాత్రం కూడా మీరు నమ్మకము పెట్టుకోవద్దు. కనుక మనకు ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము ఆ శక్తివంతమైన ప్రధాన యాజకుడి చేత ఈరోజు కృప పొందుతున్నాం, ఈరోజు విడిపింపబడుతున్నాం, ఈరోజు మనం అందరము సజీవులుగా ఉన్నాం. కనుకని అక్కడ కొరింథీలో ఏమన్నారు చెప్పండి? కొరింథీ రాస్తున్నారు కదా ఇప్పుడు 1:15 వచనము 50 చూడండి. సహోదరులారా నేను చెప్పుచున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవని కనుక అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము నేను తెలుపుతున్నాను. మనమందరము నిద్రించుదము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగాని మనమందరము కూడా మార్పు పొందుదము. కడబూరం మ్రోగును మనమందరం కూడా క్షయమైన ఈ శరీరమును అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఏమన్నారు చెప్పండి? మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ మట్టిలో శరీరము తిరిగి మరలా అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఎలా ధరించుకోవాలి? మన శరీర బలహీనతలను మనం జయించగలమా? జయించలేం. దేవుని శక్తిని బట్టి ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశాడో, ఏ రీతిగా ప్రేమను చూపించాడో, ఏ రీతిగా ఆయన క్షమించాడో, ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ రీతిగా ఉంటే నీవు పాపాన్ని జయిస్తావు. ఆ రీతిగా నీవు నడిస్తే శాపము నుంచి నీవు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. చూడండి, 6 దినములైన తరువాత చెప్పండి. యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను.
ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, తన సహోదరుడు అయిన యోహానును ఎంట పెట్టుకుని ఏకాంతముగా ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ఎత్తైన ఒక కొండ, అది నేను కూడా వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా కనపడదు. ఆ ఇజ్రాయిలీ దేశంలో అంత పెద్ద ఎత్తైన కొండ, అది ఒక్కటే పర్వతం. ఆ పర్వతం మీద ఆయన ప్రార్థన చేయడానికి వీరిని తీసుకుని వెళ్ళి ఎలా మీరు రూపాంతరం పొందాలో, ఎలా శక్తిని మీరు అనుభవించాలో, కనుక మీరు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క స్వభావాలు ఏ రీతిగా మారి, ఏ రీతిగా మీరు ప్రార్థన శక్తివంతులై ఈ లోక అంధకార క్రియలను ఏ రీతిగా జయించాలో వారికి తెలియపరచడానికి ప్రభు వారిని అంత ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు మారిపోయినాయంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చూస్తూ ఉన్నారు శిష్యులు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండే శిష్యులు ఆయన వెంక చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆయన సూర్యుని వలె ప్రకాశించాడు. ఆయన వస్త్రాలు తెల్లవిగా దగదగ మెరిసిపోతున్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక వారు చూసినప్పుడు భయపడ్డారంట. ఏమిటి ఇక్కడ, ఏమి జరగబోతుంది? ప్రభు యొక్క ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చూసినప్పుడు, ఆ మెరుపులు, ఆ యొక్క మహిమను చూసినప్పుడు వారు బోర్ల పడ్డారంట. బోర్ల పడి అక్కడ మోషే మాట్లాడుతున్నాడు, ఏలియా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు సజీవులుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో దేవునితో వారు ఏకాంతముగా దేవుని సన్నిధిని అనుభవించారు. కనుక ఈ లోకంలో వారు లేకపోయినా దేవుని ఎదుట నిలబడే శక్తిని వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు దేవుని శక్తిని కలిగిన వారు కనుక మోషే దేవుని సన్నిధిలో ఎప్పుడూ నమ్మకముగా ఉండేవాడు, దేవుని సన్నిధినే కనిపెట్టేవాడు, శరీర క్రియలను జయించాడు. కనుక దేవుని ఎదుట నిలబడే శక్తివంతుడిగా మోషే నిలబడి ఉన్నాడు. అలాగే ఏలియా ఉన్నాడు, అనుదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆకాశాన్ని ముయ్యి అంటే వర్షము కురవకుండా దాన్ని ఆపివేశాడు. ఆకాశంలో వర్షము కురుగును కానీ పలికితే వర్షము మరలా కురిపించిన శక్తివంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంత శక్తివంతమైన ప్రార్థన పరులే ఆనాడు ఆయన సముఖములో నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ప్రార్థన లేకుండా మనము తెల్లని వస్త్రాలు వేసుకుని దేవుని సన్నిధికి వచ్చి ఏ ప్రార్థన ఏ క్రమము లేకుండా దేవుని సన్నిధిలో మనం నిలబడతాము అని అనుకుంటే అది అసంభవం. కనుక ఆయన శిష్యులు అది చూస్తున్నారు. వారిద్దరూ ప్రార్థన పరులు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏలియా మాట్లాడుతున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు. అలాగే ప్రకాశమానమైన మానములో అక్కడ వీళ్ళు చూస్తున్నారు, ఆ మహిమను చూస్తున్నారు. చూసి వారు ఆ తట్టుకోలేక కింద బోర్ల పడి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అప్పుడు తక్షణమే ఒక మేఘం వచ్చి అంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాటను మీరు వినండి. దేవునికి స్తోత్రము. ఆయన ఏమి చెబుతాడో ఆ మాటలు మీరు వినండి అని చెబుతూ ఉంటే ఆ మాటలు వారు వినినప్పుడు మరి వారు శబ్దమైతే విన్నారు, కానీ ఆ మహిమను వారు చూడలేకపోయారు. దేవునికి స్తోత్రము,
హల్లెలూయా. కనుక వారు అనుకుంటున్నారు, మనం ఇక్కడ దేవునికి మందిరం కడదాం, పర్ణశాలలు నిర్మిద్దాం అని వారు అనుకుంటున్నారు. కాదు, అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మీరు పర్ణశాలలు కట్టడానికి కాదు, మీరు శక్తిని పొందుకోండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు కూడా శక్తిని పొందుకోండి. నా సన్నిధిలో నిలబడే శక్తివంతులుగా ఉండాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే మీరు మనం ఎందుకు పిలువబడి ఉన్నాం చెప్పండి? దేవుని ఎదుట నిలబడటానికి, దేవుని సన్నిధిలో నిలబడటానికి. కనుక దేవుని సన్నిధిలో ఆయన సముఖంలో నిలబడే శక్తివంతులుగా ఉండటానికే మనల్ని పిలిచాడు. కానీ ఆయన ఎదుట నిలబడలేని వారిగా కాదు, నిలబడే శక్తివంతులుగా మీరు ఉండాలి. కనుక రక్త మాంసములతో దేవుని రాజ్యములో మీరు ప్రవేశిస్తారు అనేది అసంభవం. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కానీ అంతవరకే. కానీ నీవైతే క్షయమైన ఈ శరీరము అక్షయత ధరించుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మత్స్యమైన ఈ శరీరము అమర్షతను ధరించుకోవలసి ఉన్నది. అప్పుడు మరణము నీ మీద నుండి మింగివేయబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరణము జీవిత కాలమంతా మరణ వేదనలు అనుభవిస్తున్న దేవుని బిడ్డలను విడిపించుటకే తాను కూడా మనవలే రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ శక్తిని పొందుకోవాలని, ఆ ప్రార్థనలో మీరు ఉండాలని, అలాంటి ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో దేవుడు మీకు ఇచ్చిన సమయంలో మీరు రూపాంతరం పొందగలిగే శక్తివంతులుగా మీరు ఉండాలి అని ప్రార్థన చేయమంటే ఒక్కరు చేయలేకపోతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, మీరు రూపాంతరం పొందగలిగే అంత శక్తివంతులుగా ప్రార్థనలో మీరు ఏకీవించి ప్రార్థన చేయాలి. ఆయన శరీరధారి అయిన దినములలో రోదనముతో కన్నీటితో విలపించింది దేనికంటే మనము రూపాంతరం శక్తిని పొందుకునే వారిగా ఉండాలి అని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి శక్తిని కలిగిన వారే పరలోక రాజ్యములో నిలబడతారు. కనుకనే చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆయన సర్వలోకానికి రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆ దినమున యెహోవా ఒక్కడేనని, ఆయనకు పేరు ఒక్కటే అనియు, ఆయనకు పేరు ఒక్కటేనని తెలియబడును. ఎప్పుడు చెప్పండి? యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడని, ఆ దినమున యెహోవా ఒక్కడేనని, ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును. ఏ దినమున చెప్పండి? ఆయన మహాశక్తివంతమైన దినమున ఈ భూమి మీద సర్వ శరీరులందరూ కూడా ఆయన ఎదుట ఒకరోజు మోకాళ్ళు వేయవలసిన దినము. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22. నివాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. అక్కడ ఏమన్నారు చెప్పండి? నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరట ప్రమాణము చేశాను. నా పేరట ప్రమాణము చేశా. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. ఇదే మీకు అనుకూల సమయం. దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహోవా సర్వలోకానికి రాజని, ఆ దినమున యెహోవా ఒక్కడేనని, ఆయనకు పేరు ఒక్కటేనని మీరు తెలుసుకుంటారు. ఆయన ఒక్కడే. సర్వభూమికి ఆయనే రాజు, సర్వభూమికి ఒక్కడే దేవుడు,
సర్వ సృష్టి కూడా ఆయన ఎదుట మోకాలు వంగునని నా పేరట నేను ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు క్షయమైన ఈ శరీరమునోడుండి అక్షయతను ధరించుకోవలసి ఉన్నది.